హైదరాబాద్ లో వీకెండ్ కల్చర్ ముసుగులో డ్రగ్స్ విస్తరిస్తున్నాయి. తాజాగా నగరంలో మరోసారి డ్రగ్ పార్టీ కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లోని ఆలివ్ బిస్ట్రో పబ్ లో డ్రగ్స్ పార్టీ వెలుగు చూసింది. పక్కా సమాచారంతో ఆలివ్ బిస్ట్రో పబ్ లో పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో 20 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ గా తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. कितने दिन के लेके गया? मैं बिजी था सर काम में। कंफर्म होला और హైదరాబాద్ లో మరోసారి డ్రగ్ పార్టీ కలకలం రేపుతోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి ఆలివ్ బిస్ట్రో పబ్ లో డ్రగ్ పార్టీ జరిగినట్టు తెలుస్తుంది. ఇక పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు పలువురికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక దీని మీద పోలీసులు ఎంక్వైరీ అయితే కంటిన్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో నిన్న వీకెండ్ సండే కావడంతో ఒలివ్ బిస్ట్రో పబ్ లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా జరుగుతుంది అనేది కూడా నార్కోటిక్ టీనాబ్ అధికారులకు ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు కలిసి మూకుమ్మడిగా ఈ పబ్ పైన సోదాలు చేసి ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తా ఉన్నారో డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయనే దానిపై కూడా తనిఖీలు చేశారు. ఈ పబ్ లో పార్టిసిపేట్ అయి ఉన్నటువంటి కస్టమర్లని సైతం తనిఖీ చేయగా దాంట్లో 20 మందిని తనిఖీలు చేయడంతో ఒక్కరికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఇమీడియట్ గా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఎంత కఠిన చర్యలు చేపట్టినా, ఇన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నా ఈ డ్రగ్స్ మహమ్మారి ఇంకా యువతని పట్టి పీడిస్తూనే ఉంది. చాప కింద నీరులా ఈ డ్రగ్స్ మహమ్మారి పెంచుకుంటూ పోతూనే ఉంది. యువత అందరూ కూడా ఈ డ్రగ్స్ అలవాటుగా మారి మొత్తం నగర ప్రజలందరూ కూడా డ్రగ్స్ మత్తులో ఊగేటువంటి సిచ్యువేషన్ నెలకొంది. రహదారులు, ఎయిర్పోర్టు, రైల్వేస్ ద్వారా కూడా తెలంగాణలోకి డ్రగ్స్ రాకుండా ప్రభుత్వం, పోలీసులు స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ చేరాల్సినటువంటి చోటికి ఈ డ్రగ్స్ చేరడం కారణంగా తీసుకోవాల్సినటువంటి కస్టమర్లు, ఈ డ్రగ్ పెడ్లర్లు, డ్రగ్ అడిక్ట్ అయినటువంటి వ్యక్తులు ఎప్పటికప్పుడు అది తీసుకొని వీకెండ్స్ పార్టీలో పాల్గొనడం సర్వసాధారణంగా మారింది. ఈ రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి ఒలివ్ బిస్ట్రో పబ్ లో గతంలో కూడా ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరిగింది అనే దానిపై కూడా పోలీసులు గుర్తించి గతంలో రైడ్ చేసినప్పుడు కూడా చాలా మంది పట్టుబడ్డారు. అదే పబ్ లో మళ్లీ డ్రగ్స్ సరఫరా జరుగుతుందన్న ఒక సమాచారంతో పోలీసులు తనిఖీ చేసినప్పుడు 20 మంది కస్టమర్లని తనిఖీ చేయడంతో ఈ డ్రగ్స్ కిట్ ద్వారా ఒక వ్యక్తి పాజిటివ్ వచ్చి అతను డ్రగ్స్ స్వీకరించాడంటూ కూడా పోలీసులకు ఆ రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే అతను అదుపులోకి తీసుకొని అతను ఎప్పుడు డ్రగ్స్ తీసుకున్నాడు, ఎన్ని రోజులుగా డ్రగ్స్ కి అలవాటు అయి ఉన్నాడు, గతంలో ఏవైనా డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనే ఒక కోణంలో కూడా అతను పూర్తి వివరాలన్నీ కూడా బయటకు తీస్తా ఉన్నారు. వీకెండ్స్ లో ప్రతి పబ్ పైన స్థానిక పోలీసులతో కలిసి టీఎస్ స్నాప్ అధికారులు, నార్కోటిక్ బృందాలు ఎప్పటికప్పుడు అనుమానం వచ్చినటువంటి వెంటనే తనిఖీలు చేస్తూనే ఉన్నాయి. కొంత అనుమానం ఆ ఏరియాకి డ్రగ్ ముఠాలు వచ్చాయన్నటువంటి వెంటనే పోలీసులు అక్కడ వాలిపోయి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా గట్టిగా అన్ని వైపుల నుంచి వాళ్ళని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేసి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పట్టుబడ్డటువంటి వ్యక్తి, పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడెప్పుడు డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాడు, ఏ నార్కోటిక్ సబ్స్టాన్సెస్ తీసుకోవడం ఇతనికి అలవాటుగా మారింది. గతంలో దొరికినటువంటి నిందితుల్లో ఇతను ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాడా అనే ఒక పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తా ఉన్నారు. అతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి, ఎవరి ద్వారా సరఫరా అయ్యాయి, ఇతనితో పాటు ఇంకెవరెవరో ఈ డ్రగ్స్ స్వీకరిస్తా ఉన్నారనే దానిపై కూడా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఈ విచారణ సాగిస్తా ఉన్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ కొట్టలేకపోతే నువ్వు అది తొందరగా కొట్టే, నువ్వు ఎక్కడ కొట్టే వెళ్ళిపో.